మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, తిరుపతి లడ్డు అంశం మనకు తెలిసిందే. ఎలాంటి పెను దుమారాలు రేపుతుందనేది, జంతువుల కొవ్వు కలిసిందంటూ చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. అతి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు కల్తీ అవుతుందంటే దీన్ని మనం ఏ విధంగా తీసుకొచ్చుంటారు? శ్రీ గురుభ్యో నమః. సత్నమాదేశ్ గురుజీ కాదేశ్ ఓం గురు శ్రీనాథ్ గురుజీ కాదేశ్. జై సనాతన, జై జై సనాతన. నేను ఒక భారతీయుడినండి. ఈ భారతదేశంలో అఖండం అంతా కూడా హైందవ జీవన విధానం అనేది చాలా గొప్పది. అలాంటి ఈ హైందవ జీవన విధానంలో మధ్యలో సెక్యులర్ అనేది ఒక పదం తీసుకొచ్చి మొత్తం కలుషితం చేసేసారు. ఇక్కడ ఎంతవరకు ఎవరైనా సహనంగా ఉంటారు అంటే, మన ఇంట్లోకి వచ్చి మన ఉనికిని కదిలిపేవారు ఎవరైనా సరే కూడా ఎవరు ఊరుకోరండి. అలాంటి అద్భుతమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఇవాళ దేవాలయాలు స్థితికి వచ్చేటప్పటికి హైందవ ధర్మంలో అతి ముఖ్యమైన అంశం హిందూ దేవాలయాలు. హిందూ అని కూడా దేవాలయాలు, వాటి యొక్క పరిరక్షణ విధి విధానాలు కూడా అన్నీ కూడా క్రమం తప్పిపోతున్నాయి. ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే, మన అత్యంత అద్భుతంగా కొలుచుకునే భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యంత అద్భుతమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. సాక్షాత్తు కలియుగ దైవం మనకి. అలాంటి ఆయన ఇవాళ తలుచుకుంటే, టీటీడీ తలుచుకుంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసి మొత్తం ఒక ఎంతమందికైనా ఇవాళ వేల కోట్ల మంది భోంచేస్తున్నారని టీటీడీ దేవస్థానం యొక్క ఆదాయంతో. అలాంటిది ఇవాళ నెయ్యి బయట నుంచి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మనం తలుచుకుంటే టీటీడీ ఒక వ్యవస్థ కాదండి, అది ఒక సంస్థ. ఎంతంటే నిజంగా ఒక యూనిట్ స్టార్ట్ చేసి అక్కడే మనం నెయ్యిని ఉత్పత్తి చేసుకునే విధంగా మనకి కావాల్సిన గో సంపత్తి ఉంది, వనరులు ఉన్నాయి, ఆదాయం ఉంది, అన్నీ ఉండి కూడా ఇంతవరకు కూడా మన దౌర్భాగ్యం మనం సొంతంగా నెయ్యి తయారు చేసుకునే విధానాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారో అర్థం కావట్లేదు. దానివలన ఎంతో మందికి నిరుద్యోగ భృతి కూడా తీరుతుంది. ఎంతో మంది దానికి పనిచేస్తారు. నెయ్యి తీయాలంటే గో సంరక్షణ ఉండాలి. గో సంరక్షణ చేయాలంటే అక్కడ కొంతమంది కూడా పనిచేయాలి. తర్వాత దాని నుంచి పాలు ఉత్పత్తి తీయాలంటే మ్యాన్ మేడే చేయాలి, మిషన్ పరంగా కాదు. అక్కడ ఎంతోమంది రైతులకి వృత్యం దొరుకుతుంది. అలాగే మనం దాన్ని తయారు చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్, ఎంత పాలు తీసిన తర్వాత ఎంత ప్రాసెస్ జరుగుతుంది అంతమందికి కూడా అన్ని రకాలుగా అన్ని డివిజన్లతోటి ప్రతి ఒక్కరికి చాలా విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఉత్పత్తి అంటే జీవన విధానం దొరుకుతుందండి ఎంతోమందికి. ఇది మనం ఎందుకు ఈ విషయంలో మనం వెనకడుగున్నామో అర్థం కావట్లేదు. బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేంత దౌర్భాగ్య స్థితిలో అసలు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ప్లస్ ఈ దేవాలయాలన్నీ కూడా రాజకీయం చేసేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా ప్రక్షాళన చేయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఈ వ్యవస్థలో చెప్పాలంటే మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆధ్యాత్మిక చింతనతో ఉండడం మన అదృష్టం. అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాదాయ శాఖల మీద ఒక ధర్మ సంస్థ ఒకటి పెట్టాలి అని చెప్పి అనే ఆలోచన ఆయన సంకల్ప రూపంలో చెప్పాడు. దానికి అందరూ సంతోషించవలసిన విషయం. కాకపోతే దీని వెనకాల ఈ ప్రకాష్ రాజ్ ఎవడండి, తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి ఏం తెలుసని, నీ పని నువ్వు చూసుకో, నీ రాష్ట్రంలో నువ్వు చూసుకో, అంతర్రాష్ట్రీయంగా నువ్వు ఆలోచించుకో అంటే ఆయనకి ఏం తెలుసండి ప్రకాష్ రాజ్కి? ఇది వాళ్ళు చెప్పాలంటే దేశం మొత్తం కూడా సనాతన హైందవ ధర్మాన్ని కాపాడడానికి అఖండ పరిషత్తులు పనిచేస్తున్నాయండి. ఎవరికీ తెలియదు విషయాలు. సనాతన హైందవ ధర్మానికి ధర్మ రక్షణ పరిషత్ విభాగాల గురించి ఆలోచిస్తున్నారు. మొత్తం ఎంటైర్ భారతదేశంలో హిందూ ధర్మాన్ని, ధర్మాదాయాల్ని మొత్తాన్ని పరిరక్షించడానికి దానికి చక్కగా సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. ఎవరు కూడా హిందూ ధర్మం ఉనికిని టచ్ చేయాలని చూడకండి. హిందూ ధర్మం చాలా గొప్పది. వాడు నిజంగానే సాధు జంతువు, గోవుతో సమానం. కానీ వాడిని కదిపితే చూశారు కదా, శంకరాచార్యులు వారు ఒక సైన్యాన్ని తయారు చేశారు. అది మన మిలిటరీ, మన ఇండియా బోర్డర్లో ఉంటే శంకరాచార్యులు వారు తయారు చేసిన సైన్యం సాధు సంతు పరిషత్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే కాదు మన దేశంలో చాలా అఖాడాలు ఉన్నాయండి. ఎవరికీ తెలియదు, వారి ఉనికి ఎవరికీ తెలియదు. నిజంగా హైందవ జీవన విధానంలో వాడి ఉనికి ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా ధర్మం కనుక జోలికి వస్తే ఖచ్చితంగా దానికి ఫలితాన్ని చూస్తారండి. ఈ విషయంలో కేవలం తిరుపతే కాదండి, రీసెంట్గా 2 నెలల క్రితం నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. అది చాలా బాధాకరం. అది కూడా నాన్ వెజ్ బిర్యానీలు తీసుకొని శ్రీశైలం టెంపుల్లో పబ్లిక్ వీడియో వచ్చిందండి. ఇది మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలో రావి చెట్టు కింద చప్టా మీద కూర్చొని 25-30 మంది 10 మంది ఫ్యామిలీలు వెళ్ళి లిటరల్గా వాళ్ళు భోజనం చేయడం వీడియోలు వచ్చినాయండి బయటికి.
పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. హిందూ అనేవాడు నాన్ వెజ్ తినకూడదనేమి ఎవరు ఎక్కడ చెప్పలేదండి. నాన్ వెజ్ తినొచ్చు, కానీ దానికి ఒక ప్రాంగణం ఉంది. నీ ఇంట్లో నువ్వు తిను, కానీ మనం పూజించే గుడి, దైవం ఆరాధించుకునే దైవం చోట మనం కలుషితం చేయకూడదు. మనం తింటున్నాం కదా అని ఏమో మెల్ల వేసుకోవద్దు అంటారు కదా, అలాగా మనం తినాల్సిన టైంలో మన ఇంటి దగ్గర కూర్చొని తినండి తినేవాళ్ళు. కానీ దేవాలయాలను ఎందుకు అపరిశుభ్రం చేస్తారు? దేవుడికి ఇచ్చే ప్రసాదంలో నువ్వు డైరెక్ట్గా పబ్లిక్గా చేయవలసిన పని ఏంటి అసలు? అది చాలా తప్పు. అది దేవాలయానికి సంబంధించి హిందూ ధర్మాన్ని కానీ దేవాలయాల వ్యవస్థను కానీ ఎవరైనా ముట్టుకుంటే అఖాడా పరిస్థితులు చాలా ఉన్నాయండి. సాధు సంతు పరిస్థితులు చాలా ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఒక కను సైగ కోసం వెయిట్ చేస్తోంది. మొత్తం వాళ్ళు కనుక వచ్చారు అంటే హైందవ ధర్మం కోసం వాళ్ళు చావడానికైనా చంపడానికి సిద్ధంగా ఉంటారు. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై సనాతన, జై జై సనాతన.